హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను 2 years బేబీకి పోచంపల్లి ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను, పోచంపల్లి క్లాత్. ఇక్కడ నేను లైనింగ్ అన్నమాట. లైనింగ్ వచ్చేసి నేనైతే కాటన్ అండి, కాటనే యూజ్ చేస్తున్నాను. మన ఇష్టం, పాలిస్టర్ అంటే పాలిస్టర్, కాటన్ అంటే కాటన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను లైనింగ్ అయితే ఉతికి ఆరిన తర్వాత నేనైతే కటింగ్ అయితే చేస్తున్నానండి. మనం ఫస్ట్ పైన టాప్ కట్ చేసుకోవాలి ఫ్రాకుకి పై భాగము. ఇక్కడ పాపది సైజు వచ్చేసి పై భాగము పొడవు వచ్చేసి 9.5 అండి. పొడవు వచ్చేసి 9.5. ఇక్కడ మనము ఇక్కడ 9.5 కదా, 10కి మార్క్ పెట్టుకోవాలి. 1/2 ఇంచు కుట్లకైతే పోతుంది. ఇటు వెడల్పు వచ్చేసి నేనైతే 14 అండి. 14కి అయితే మార్క్ చేస్తున్నాను. మనం ఇక్కడ కూడా సేమ్ అంతే చూసుకోవాలి, 9.5కి చూసుకోవాలి. 10 అండి. ఇక్కడ మనకి పైకి వచ్చేసరికి ఇక్కడ కొంచెం క్రాస్గా ఉంది క్లాత్ అనేది. ఇలా క్రాస్గా ఉంటే మనమైతే కొంచెం స్ట్రైట్గా అయితే కట్ చేసుకున్నాం క్లాత్ని. మీరైతే ఇప్పుడు నేను చెప్పే విధానంగా మీరు ఫ్రాక్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ చేసుకుంటే పిల్లలకి మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా మంచిగా అయితే కుదురుతుంది. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే అండి, మంచిగా అర్థమయ్యేటట్టు అయితే నేనైతే చెప్తున్నాను. ఇక్కడ మళ్ళీ మిడిల్లో కూడా నేను 10 ఇంచెస్కే మార్క్ అయితే చేస్తున్నాను చూడండి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాము. స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే మనమైతే కట్ చేసుకుందామండి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని ఇప్పుడు ఈ మనం మార్క్ పెట్టుకున్నాం కదా, ఈ మార్క్ ఈ మార్క్ నుంచి అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాటన్ క్లాత్ని కొంచెంసేపు అయితే మనం పక్కకైతే పెట్టుకుందాము. ఇప్పుడు ఇది ఉంది కదండి, దీన్ని అయితే ఇలా ఓపెన్ చేసుకోవాలి మిడిల్లోకి. ఇప్పుడు మనకి కింది నుంచి ఒక లేయర్, పైనుంచి ఒక లేయర్ ఉంటుంది. ఇలా అయితే కట్ చేసుకోవాలి చూడండి. కింది నుంచి ఒక లేయర్, పైనుంచి ఒక లేయరు, ఒకటి వెనక భాగానికి ఒకటి ముందు భాగానికి అన్నట్టు. ఇప్పుడు దీన్ని ఇలా మిడిల్లోకి అయితే పెట్టేసుకోవాలి. ఇట్లా దీన్ని కూడా మిడిల్లోకి అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు రెండు ఒకదానిపై ఒకటైతే ఇలా అయితే పెట్టేస్తున్నాను నేను. ఇప్పుడు మార్క్ అయితే చేసుకుందాము కొలతలు. దీనికి వచ్చేసి నేను 1.5 ఇంచ్ పెట్టాను వెడల్పు. పొడవు వచ్చేసి 4 ఇంచెస్ పెట్టాను. 3.5 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇలా ఇంచుకి మార్క్ చేసి ఇక్కడ నేను నెక్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టాను. ఇక్కడ రౌండ్ నెక్. ఇక్కడ మనకి 2.5 ఇంచ్కి ఇక్కడ భుజము, షోల్డర్ వచ్చేసి 2.5 పెట్టాను. పొడవు వచ్చేసి 10 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 7 ఇంచెస్. అలా మనకి 4 లేయర్స్ ఉంటాయి అన్నమాట. బ్యాక్ 2, ఫ్రంట్ 2 లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం నేను నెక్ పొడవు వచ్చేసి 3.5 ఇంచెస్కి అయితే పెట్టుకున్నాను. వెడల్పు వచ్చేసి 1.5 ఇంచ్. 1.5 ఇంచ్ పెట్టుకొని ఇక్కడ కింద వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకొని నేనైతే మార్క్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఇక్కడ క్రాస్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ అంతా పెట్టుకోవాలి. చిన్నపిల్లలు కదా 1 ఇంచ్, పెద్దోళ్ళకైతే 1.5 ఇంచ్. నేనైతే నెక్ రౌండ్గానైతే డ్రా చేసుకున్నాను. ఇక్కడ రౌండ్ నెక్ డ్రా చేసుకున్నాను.
ఇక్కడ మనకి షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచ్ పెట్టుకున్నాను. 2.5 ఇంచ్ పెట్టుకొని ఇక్కడ మనకి చంక డౌన్ అండి, ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 4.5 ఇంచెస్కి పెట్టుకున్నాను మార్క్. ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇట్ సైడ్ మనకి ఎంత క్లాత్ ఉంటే అంత స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇలా క్రాస్గా దీంట్లోకి ఇక్కడికి ఇలా కలుపుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఇట్లా రౌండ్గా ఇలా అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకదాని మీద ఒకటి పెట్టి కట్ చేసుకున్నాను కదా. నేను ఇలా మొత్తం ఫ్రంట్ బ్యాక్ చంక భాగం దగ్గర అయితే ఫస్ట్ అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఇది ఫ్రంట్ కదా, ఫ్రంట్ మనం చంక తిరుగుడు తీయాలి. ఎంత 1/2 ఇంచ్ అంతా చంక తిరుగుడు తీయాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ అంతా ఇలా క్రాస్గా ఇలా అనుకుంటూ 1/2 ఇంచుకు ఇలా అనుకుంటూ ఇక్కడ కలిపేయాలి. ఇక్కడ కలిపేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ అంత మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇక్కడ చంక తిరుగుడు నేను కట్ చేసుకున్నాను. ఇక్కడ నెక్ వచ్చేసి కట్ చేసుకున్నాను. ఇక్కడ బ్యాక్ మనకి ఏం ఉండదండి. ఇక్కడ దీని మించి ఇది పెట్టి నేను కట్ చేశాను. ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి నేను సేమ్ దీనికి సేమ్ పెట్టాను. ఎంత 1.5 ఇంచు వెడల్పుతో. ఇక్కడ పొడవు వచ్చేసి 3 ఇంచెస్ అండి. పొడవు వచ్చేసి 3 ఇంచెస్ బ్యాక్ నెక్. ఇక్కడ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్. ఇక్కడ 1 ఇంచ్కి ఇలా మార్క్ చేశాను. 1 ఇంచ్కి మార్క్ చేసి ఇది కూడా నేను రౌండ్గా నెక్ కట్ చేసుకున్నాను. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ అండి. ఇక్కడ మనకి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ దీనిపై వేసి కుట్టిన తర్వాత ఇక్కడ నేను ఉక్సులు కాజాల పట్టి అయితే వేసుకుంటానండి పిల్లలకి. ఇట్లా డ్రెస్ ఫ్రాక్ ఇప్పడానికి వేసుకోవడానికి మనకి ఫ్రీగా ఉండేటట్టు, పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు అయితే నేను స్టిచ్చింగ్లో అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు దీనిపై మనం మెయిన్ క్లాత్ వేసుకుందాం. మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. క్లాత్తో అయితే ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను కదా. ఇక్కడ మనకి ఇక్కడ లైన్స్ వచ్చాయి. ఈ లైన్స్ అనేది మనం పొడుగ్గా కట్ చేసుకోవాలి. ముందే ఇట్లా వెడల్పుగా అంటే వెడల్పు వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే పొడుగు వచ్చేటట్టు అయితే కట్ చేస్తున్నానండి. ఇక్కడ నేను బ్యాక్ నెక్ కొలత అయితే పెడుతున్నాను. ఒకసారి చూడండి. ఇలా అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఈ క్లాత్లోనే మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే వస్తుంది. ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి బ్యాక్, ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ అన్నమాట. చూడండి, ఇది వచ్చేసి ఫ్రంట్. నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే అసలు పెట్టుకోనండి. ఇక్కడ సైడ్స్ ఉన్నాయి కదా మనకి ఎక్స్ట్రా, ఈ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ అంతా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత మనకు చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని మనం కింది భాగాన్ని అయితే కట్ చేసుకుందాం. ఇక్కడ నేను ఫ్రాక్కి అయితే కింది భాగం అయితే కట్ చేస్తున్నానండి. ఇక్కడ మనకి క్లాత్ అనేది అంతా ఎంత పొడుగు అనేది చూడాలి. వెడల్పు ఎంత ఉంది, పొడుగు ఎంత ఉంది అనేది చూడాలి. ఇక్కడ నేను పొడుగు వచ్చేసి 13 ఇంచులకైతే మార్క్ చేస్తున్నాను. పొడవు చూడండి 13 ఇంచులు. అలా పొడవు అనేది మనకి ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఇట్లా కుచ్చులు పెట్టాం కదా, కుచ్చులకు కూడా అతుకు వేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే. ఇక్కడ నేను ఓన్లీ పొడవే చెప్తున్నాను చూడండి. పొడవు వచ్చేసి 13 ఇంచెస్కి అయితే పెడుతున్నాను. ఇక్కడ 13 ఇంచెస్కి నేను పొడవు మార్క్ పెట్టుకొని ఇక్కడ నేనైతే సమానంగా అయితే 13 ఇంచెస్కి అయితే చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే మనం కట్ చేసుకోవాలి 13 ఇంచెస్కి. చూడండి ఇలా 13 ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాను కదా.
13 ఇంచెస్కి అయితే నేనైతే మార్క్ కట్ చేస్తున్నాను. చూడండి ఇలా 13 ఇంచెస్కి అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా మనకి 13 ఇంచెసే ఉంటుంది. ఇది కూడా కింది భాగం కూడా కరెక్ట్, ఇది కూడా 13 ఇంచెస్కి నేను కొలత అయితే పెట్టాను. ఇప్పుడు ఇది మనకి కింది భాగం అనమాట. దీని నుంచి మనం లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ మనకి ఎంత పొడవు ఉంది అనేది అయితే చూసుకోవాలి. ఇక్కడైతే నేనైతే కటింగ్ అయితే చేశాను. చూడండి ఇక్కడ మనకి లైనింగ్ అండి, ఇది 3 లేయర్స్ లెక్క కట్ చేసుకున్నాను. మనకి మెయిన్ క్లాత్ కన్నా ఇక్కడ ఒక 2 ఇంచెస్ చూడండి, ఇక్కడ 2 ఇంచెస్ అయితే నేనైతే లైనింగ్ క్లాత్ అయితే తక్కువ అయితే పెట్టుకున్నాను. ఇది మనం ఇలా కింద ఇలా మంచి కుట్టుకుంటాం కదా, ఇంకొంచెం పైకి వస్తుంది అనమాట. ఇదనమాట. ఇక్కడ కొంచెం క్లాత్ ఎగస్ట్రా వచ్చింది కదా, ఇక్కడ క్లాత్ ఎగస్ట్రా వచ్చింది. ఇది ఏం చేయాలంటే మనం దీనికి వచ్చి దీనికి పెట్టామనుకోండి సెట్ అయిపోతుంది అనమాట. నేను స్టిచ్చింగ్లో అయితే చూపిస్తాను. ఇక్కడ మనకి ఫ్రాక్ కింది భాగం అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం ఫ్రాక్ పై భాగానికి ఉక్సుల్ కాజాల పట్టికి క్లాత్ అనమాట. ఇది ఉక్సుల్ కాజాల పట్టికి ఇక్కడ కాటన్ క్లాత్ కూడా తీసుకోవాలి. ఇలా పీసెస్ ఉంటాయి కదా, కాటన్ పీసెస్. ఇంకా ఇక్కడ నాకు ఉంది చూడండి కాటన్ పీసెస్. ఈ కాటన్ పీస్ అయితే తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇది అవసరం లేదు. ఇక్కడ ఉక్సుల పట్టికి ఒకటి, కాజాల పట్టికి ఒకటి క్లాత్ ఇదైతే ఇలా పక్కకైతే పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను వెనక మనకి ఫ్రాకుకి బొందెలు కడతారు కదండి, కొంచెం లూజ్ ఉన్నా కూడా టైట్ కావడానికి ఇట్లా బొందెలు ఉంటాయి కదా వెనక ఫ్రాకుకి, దానికి క్లాత్ అయితే తీసుకున్నాను. ఒకసారి ఈ క్లాత్ ఎంత పెట్టాను అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ నేనైతే 3.5 ఇంచెస్ వెడల్పు పెట్టాను. పొడవు వచ్చేసి 16 ఇంచెస్ పొడవు వచ్చేసి 16 ఇంచెస్ పెట్టానండి. మనకి బొందెలకి ఇవి 2 అండి, ఇవి 2 బొందెలకు అనమాట క్లాత్. ఈ క్లాత్ వచ్చేసి దీంట్లో పెట్టాలి. ఇది ఒకటి అయిపోయింది. ఇప్పుడు నేను ఫ్రాక్కి కింది నుంచి ఇక్కడ కింది ఒక డిజైన్ అయితే పెడదాం అనుకుంటున్నాను. కింద ఫ్రాక్కి కిందికి ఓన్లీ నేనైతే ఫ్రంట్కి పెడదాం అనుకుంటున్నానండి. మన క్లాత్ని బట్టి అయితే నేనైతే స్టిచ్చింగ్లో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను బ్లాక్ క్లాత్తో డిజైన్ పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ కింద వచ్చేసి మనకి ఇట్లా కుచ్చు వస్తుంది కదా, కుచ్చు డిజైన్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఆ కుచ్చు డిజైన్కి క్లాత్ అనమాట ఇది. ఇక్కడ మనకి క్లాత్ అనేది ఎంత ఉంది అనేది చూద్దాము. ఇక్కడ క్లాత్ మొత్తం 6 ఇంచెస్ అంటే నేనైతే 3 ఇంచెస్ అండి, 3 ఇంచెస్కి అయితే కట్ చేసుకున్నాము. ఒకసారి అయితే మార్క్ పెడదామండి. మార్క్ పెట్టుకున్నాము. మొత్తం ఇలా ఫోల్డ్ చేస్తానండి. క్లాత్ మొత్తం ఇట్లా ఫోల్డ్ చేసి ఇక్కడ ఫస్ట్ మనం చూద్దాం మొత్తం క్లాత్ ఎంత ఉంది. 6.5 ఇంచెస్ ఉందండి క్లాత్. నేను 3.5 మార్క్ పెట్టాను చూడండి. ఇక్కడ కూడా 6.5 ఇంచ్ అంటే 3.5కి మార్కు, అలాగా 3.5కి. ఇక్కడ కొంచెం క్లాత్ అనేది కొంచెం క్రాస్ ఉందండి. ఇప్పుడు సమానం అయిపోయింది. ఇదే క్లాత్ నుంచి నేనైతే కట్ చేస్తున్నాను. క్లాత్ మందం అయిపోయింది మొత్తం. ఇదండి ఇట్లా. ఇప్పుడు ఇది ఎలా అంటే ఇట్లా అండి, ఇలా 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 కుచ్చు. నేను స్టిచ్చింగ్లో అయితే చూపిస్తాను. ఈ బ్లాక్ క్లాత్ అయితే నేను వేస్తున్నానండి. అంతే. ఇప్పుడైతే మనం కటింగ్ వీడియో అయితే అయిపోయింది.
స్టిచ్చింగ్ వీడియో వేరే వీడియో అయితే ఉందండి. మన వీడియో అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.